అందరికీ శుభోదయం. కార్తికేయ తెలుగు వరల్డ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇవాల్టి క్లాస్‌లో మనం ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం గురించి తెలుసుకుందాం. ప్రత్యక్ష కథనం. ప్రత్యక్ష కథనాన్ని మనము ఇంగ్లీష్‌లో డైరెక్ట్ స్పీచ్ అంటాము. పరోక్ష కథనాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాము. అయితే ప్రత్యక్ష కథనంలో మనం చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే, ఒకరు చెప్పిన మాటలు లేదా వాక్యాలను అక్కడ చెప్పింది చెప్పినట్లే రాస్తాం. అంటే చెప్పింది చెప్పినట్లుగానే రాసేదాన్ని మనం ఏమంటాం? ప్రత్యక్ష కథనం అంటాం. ప్రత్యక్ష కథనంలో డబుల్ కొటేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. డబుల్ కొటేషన్స్ కంపల్సరీగా ఉండాలి. ఈ డబుల్ కొటేషన్స్ ని మనం తెలుగులో ఏమంటాం? ఉద్ధరణ చిహ్నాలు అని అంటాము. అయితే ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అక్క ఆ చెరువు చూడు అంటే ఇందులో కంపల్సరీగా డబుల్ కొటేషన్ అనేది వచ్చింది. ప్రత్యక్ష కథనం మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా ఒకరు చెప్పిన మాటలను లేదా వాక్యాలను అక్కడ చెప్పింది చెప్పినట్లుగా మనం రాస్తాం కాబట్టి దాన్ని ప్రత్యక్ష కథనం, డైరెక్ట్ స్పీచ్ అనేది అంటాం. అయితే ఇందులో ఉద్ధరణ చిహ్నాలు డబుల్ కొటేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. డబుల్ కొటేషన్స్ కంపల్సరీగా ఉన్నాయి, అది ప్రత్యక్ష కథనం అవుతుంది. అదేవిధంగా పరోక్ష కథనాన్ని గురించి తెలుసుకుందాం. ఒకరు చెప్పిన మాటలను సూటిగా కాకుండా ఇంకొకరు చెప్పినట్లు చెప్తాం. అలా చెప్తే మనం ఏమంటాము? ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం మనం. అయితే ఇందులో మనం కంపల్సరీగా 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అంటే ఒకరు చెప్పిన మాటలను సూటిగా కాకుండా ఇంకొకరు చెప్తున్నట్టు చెప్తాం. అదే విధంగా ఇక్కడ డబుల్ కొటేషన్స్ అనేవి ఉండవు. ఇక్కడ డబుల్ కొటేషన్స్ అంటే ఉద్ధరణ చిహ్నాలు అనేవి తీసివేసి ఇక్కడ అని మనం దాన్ని వాక్యంలో మనం కలిపి రాస్తాం. అలా రాసామంటే కంపల్సరీగా అది పరోక్ష కథనం అవుతుంది. ఉదాహరణకు ఒకటి తీసుకుందాం ఎగ్జాంపుల్. హర్షవర్ధన్ తాను రానని హర్షినితో అన్నాడు. ఇందులో డబుల్ కొటేషన్స్ ఉన్నాయా? లేవు. ఇక్కడ ఏం చెప్పాం? ఇక్కడ అని అనేది మనం కలిపి రాసాం. ఇక్కడ చెప్పాం కదా, అని అనేది మనం కలిపి రాస్తామని. సేమ్ అదే విధంగా ఇక్కడ డబుల్ కొటేషన్స్ అనేవి ఉండవు, ప్లస్ ఇక్కడ అని అనేది కలిపి రాస్తాం. అలా రాసామంటే అది పరోక్ష కథనం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు రెండిటికి, ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనానికి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. ఇది ప్రత్యక్ష కథనం. అయితే ఇక్కడ డబుల్ కొటేషన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఇందులో డబుల్ కొటేషన్స్ అనేవి కంపల్సరీగా ఉన్నాయి అంటే దాన్ని మనము కళ్ళు మూసుకొని ప్రత్యక్ష కథనం అని రాయాలి. అంతే, డబుల్ కొటేషన్స్ ఉన్నాయి, ప్రత్యక్ష కథనం అని పెట్టేసుకోవాలి. అదే పరోక్ష కథనంలో అయితే ఏమవుతుంది? ఇక్కడ డబుల్ కొటేషన్స్ అనేవి మనం ఉండవు. డబుల్ కొటేషన్స్ అనేవి ఇవ్వకుండా ఇక్కడ అని అనేది ఇక్కడ ఏం చేస్తాం? మనం కలిపి రాస్తాం. ఇక్కడ నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని అన్నాడు. ఇక్కడ అని అన్నాడు శ్రీనివాస్. కానీ ఇక్కడ ఏం చేస్తాము? తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. అంటే ఇక్కడ పరోక్ష కథనంలో డబుల్ కొటేషన్స్ ఉండవు. ఇక్కడ అని అనేదాన్ని కలిపి రాస్తాం. అలా రాస్తామంటే దాన్ని పరోక్ష కథనం అంటాము. సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఒకటే చెప్తాను. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డబుల్ కొటేషన్ ఉంటే అది ప్రత్యక్ష కథనం. కంపల్సరీగా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. డబుల్ కొటేషన్స్ ఉన్నాయి, ప్రత్యక్ష కథనం. అలా డబుల్ కొటేషన్స్ అనేవి లేకుండా అని అనేదాన్ని మనం కలిపి రాసాము, అది పరోక్ష కథనం. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. డబుల్ కొటేషన్స్ ఉంది, అది ప్రత్యక్ష కథనం. డబుల్ కొటేషన్స్ అనేవి లేకుండా అని కలిపి రాసాము ఒక వాక్యంలో, దాన్ని మనం పరోక్ష కథనం అంటాం. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.